హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ ఐటెంని చూడబోతున్నాం. అదేనండి మన క్రిస్పీ కార్న్ రెసిపీ. దీనిని రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా ఈ క్రంచీ క్రిస్పీ కార్న్ రెసిపీ తయారు చేసుకోవడం కోసం నేనైతే 2 స్వీట్ కార్న్ని తీసుకున్నాను. సాధారణంగా మనం రెస్టారెంట్స్కి వెళ్తూనే ఉంటాం. అలా వెళ్ళిన టైంలో మనం ముందుగా ఆర్డర్ చేసే స్నాక్ ఐటెం ఏదైనా ఉంది అంటే అది ఈ క్రిస్పీ కార్న్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. పిల్లలేంటండి, పెద్దవారైనా సరే దీన్ని ఇష్టపడాల్సిందే. అంత బాగుంటుంది ఈ స్వీట్ కార్న్. ముందుగా ఈ స్వీట్ కార్న్ రెసిపీ చేసుకోవడం కోసం నేనైతే 2 స్వీట్ కార్న్ మొక్కజొన్న కంకులు తీసుకున్నాను. ఇలా ఈ మొక్కజొన్న కంకులు తీసుకున్న తర్వాత పై పొట్టంతా ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పొట్టంతా పీల్ ఆఫ్ చేసిన తర్వాత కెర్నల్ నుంచి మొక్కజొన్న గింజల్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం కోసం 2 పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతిలో ఇలా ఒక స్పూన్ సహాయంతో కానీ చాక్ సహాయంతో కానీ గింజలన్నీ ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఈ గింజలన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక రెండో విధానం చూసుకున్నట్టయితే నేను చూపిస్తున్న విధంగా చేత్తో ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాము, ఎందుకంటే స్వీట్ కార్న్ గింజలు అనేవి చాలా మెత్తగా ఉంటాయి. ఇలా చేత్తో గిల్లేటప్పుడు అవి పగిలిపోతూ ఉంటాయి, పిండి పిండి అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. ఇలా గింజలన్నీ ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ కొద్దిగా హీట్ అయ్యేలోపు ఇందులో ఒక చెంచా పసుపు, అలాగే ఒక చెంచా సాల్ట్ను కూడా వేసుకొని బాగా మరిగించండి. ఇలా నీళ్ళు వేడవుతున్న టైంలోనే ముందుగా గింజలన్నీ సపరేట్ చేసాం కదా, ఆ గింజలన్నీ కూడా ఈ వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా 60 to 70% ఉడికే వరకు బాగా ఉడికించండి. ఈ స్వీట్ కార్న్ గింజలు ఉడికాయా లేదా తెలుసుకోవాలంటే ఉడికిన తర్వాత గింజలన్నీ ఉబ్బిపోయి ఉంటాయి, లేదంటే గింజలన్నీ నేను చూపిస్తున్న విధంగా పైకి తేలి ఉంటాయి. ఇలా తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్టెయినర్ సహాయంతో గింజలన్నీ ఇలా బయటికి తీసుకోవాలి. ఇలా తీసుకునే టైంలో వాటర్ రాకుండా సపరేట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఒక పావుగంట పాటు ఆరబెట్టుకోవాలి. ఇవి త్వరగా ఆరటం కోసం ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేయండి. అప్పుడు గింజలని త్వరగా చల్లబడతాయి. ఇలా చల్లబడ్డ తర్వాత వాటర్ని డ్రైన్ ఆఫ్ చేసి కొద్దిగా ఆరబెట్టండి. ఇలా ఈ స్వీట్ కార్న్ గింజలన్నీ కూడా చల్లగా అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేయండి. 1 కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేయండి. అలాగే ఒక హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేయండి. కొద్దిగా మసాలాని యాడ్ చేయండి, 1 టేబుల్ స్పూన్. ఇలా ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు బాగా స్పూన్తో కానీ చేత్తో కానీ కలుపుకోండి. ఇలా కలిపే టైంలో గింజలు అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కలపండి. ఇలా ఈ పౌడర్ అంతా కూడా గింజలకు పట్టేలాగా కలుపుకోండి. మనం గింజలు వేడిగా ఉన్నప్పుడు ఈ కార్న్ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ మైదా కానీ ఏదైనా వేసి కలుపుకుంటున్నప్పుడు పిండి అనేది ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే గింజల్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండిని అబ్జర్వ్ చేస్తుంది. ఎంత పిండి వేసినా సరిపోదు. కాబట్టి ఆరబెట్టిన తర్వాతనే ఈ పిండి అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల పిండి అనేది గింజలకు బాగా పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేయండి. మరీ ఎక్కువ కాదండి, జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసి చేత్తో మిక్స్ చేసుకోండి, లేదా స్పూన్తో మిక్స్ చేయండి. ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా మొక్కజొన్న గింజలు అంటే స్వీట్ కార్న్ గింజలకు పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అంతా కూడా ఇందులో ఒక్కొక్కటిగా డ్రాప్ చేయండి.
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఉందండి. అదేమిటంటే ఈ స్వీట్ కార్న్ అంతా వేసిన తర్వాత మీరు కంపల్సరీగా దీనిపైన ఏదైనా మూత పెట్టాలి. లేదంటే ఇవి పగిలిపోతూ ఉంటాయి. ఆయిల్ అంతా కూడా స్ప్రింకిల్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఇవి వేయించేటప్పుడు పిల్లల్ని మాత్రం దగ్గర అస్సలు ఉండనివ్వద్దు. ఇవి కంపల్సరీగా పగులుతాయి. పగిలినప్పుడు ఆయిల్ అనేది స్ప్రింకిల్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ స్వీట్ కార్న్ అంతా కూడా క్రిస్పీగా ఇలా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ మిగిలిన కార్న్ అంతా కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన గ్రీన్ చిల్లీస్ని వేయండి. ఇలా చిల్లీస్ అన్నీ కూడా లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన ఆనియన్స్ని కూడా వేయండి. ఈ ఆనియన్స్ అనేది చాలా సన్నగా కట్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ జీరా, ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేయండి. చాట్ మసాలా వేయటం వల్ల ఈ క్రిస్పీ కార్న్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ వేసుకోవటం వల్ల కార్న్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టపడి తింటారు. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఈ చాట్ మసాలా అనేది లైట్గా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే టోటల్గా ఫ్లేవరే మారిపోతుంది. లైట్గా వేసుకోవటం వల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా డీప్ ఫ్రై చేసిన స్వీట్ కార్న్ అంతా కూడా ఈ మిక్స్లో వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత మీకు కావాలి అనుకుంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, మన క్రిస్పీ స్వీట్ కార్న్ రెసిపీ రెడీ అయింది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది రెయినీ వింటర్ సీజన్లో తినడానికి అందరూ చాలా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.